వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. సో వారిని అడిగి మనకు తెలియని దేవ రహస్యాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. కానీ చాలామంది చాలా కష్టపడి నిజాయితీగా వర్క్ చేసినా కానీ వాళ్ళకి దక్కాల్సింది వాళ్ళకి దక్కకుండా అసలు ఏం లేకుండా అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి దక్కుతుంది కదా. మీకు ఏం చెప్పాను మొదట, సత్వగుణము, రజోగుణము, తమో గుణం యొక్క మిశ్రమే యావత్ సృష్టి అని చెప్పాను. ప్రతి ప్రాణిలో 3 గుణాలు ఉన్నాయి. మీలో 3 గుణాలు, నాలో 3 గుణాలు ఉన్నాయి. కానీ వాటి యొక్క కాంబినేషన్ సమానంగా లేవు. మీకు అర్థమవుతుందమ్మా? సో మీరేమనుకుంటారంటే ఈ కలుగుతున్నటువంటి ఇక్కడ ఐశ్వర్యము, ఈ పదవులు, ఈ యొక్క పొజిషన్లు, ఈ డబ్బు ధనములు, ఈ ధన జన యవ్వన గర్వం, ధన జన యవ్వన గర్వం చూసి మనం పొంగిపోతుంటాం. ఇవి క్షణికమమ్మా. మీకు తెలియదా? గాలిలో కలిసిపోతారు, నీటిలో కలిసిపోతారు, మాయమైపోదు. మాయమైపోతున్నారమ్మా మనిషి అన్నవారు అంటారు కదా పాటలు. అంటే మాయ ఆడుతున్న నాటకం అమ్మా. కానీ వాళ్ళే బాగుంటున్నారు కాదు, మనం ఎవరమైతే మన మనస్సు మాట విని మన పరుగులు తీస్తుంటామో, మనస్సు మాట విని ఎవరైతే పరుగులు తీస్తారో మనసు వెళ్ళి మాయతో తిరుగుతుంటుంది. మాయ వెళ్ళి మిమ్మల్ని ముంచేస్తుంది. కానీ మాయని కంట్రోల్ చేసినట్టు ఒకడు మహామాయ ఉన్నారు, ఈశ్వరుని పట్టుకుంటే మాయ నుంచి మీరు బయటపడతారు. ఇవి ఎవరైతే హిరణ్యకశిపుడు, రావణాసురుడు కూడా, దుర్యోధనుడు కూడా మహాభోగాలు అధికారాలు అనుభవించారు. కానీ చివరికి ధర్మము విజయం సాధిస్తుంది. కానీ ఎప్పుడు సాధిస్తుంది తెలుసమ్మా? మీరు నిరాశ పడకుండా, నిరుత్సాహం చెందకుండా ధర్మం భయపెట్టుకుంటే సత్యమేవ జయితే అన్నారమ్మ వేదంలో. నా అనృతమమ్మ. అందుకే జీవితంలో మీరు ఎక్కడ చూసినా నిరంతరం అధర్మం గెలుస్తున్నట్టు కనిపిస్తుంటుందమ్మా. కానీ ఎప్పటికైనా సరే ఒక్కసారి ధర్మం గెలిచిందా, అధర్మం అవుట్, మూలాలతో పాటు అవుట్. అందుకే కురుక్షేత్రం వరకు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. మనం ఏమనుకుంటాము, మహాభారత యుద్ధం ఎవరెవరు జరిగిందమ్మా? కౌరవులకి పాండవులకి అంటారు. కాదు, ధర్మానికి అధర్మానికి జరిగింది. అందుకే ఎక్కడైతే ధర్మము సత్యం మీరు పట్టుకొని ఉంటారో అటువైపు పరమాత్మ శక్తి ఉంటుందమ్మా. అయితే మీకు అనొచ్చు, మరి కష్టాలు కలుగుతున్నా అది మీకు పరీక్ష. దేవకి 7 వరకు 6 పిల్లల వరకు కంసుడు చంపేస్తున్నా ఆ యొక్క నిరాశ నిరుత్సాహం చెందకుండా ధైర్యంగా ఈశ్వరుని ప్రార్థించి నిలబడ్డారు. కాబట్టి కృష్ణ బలరాములు లాంటి వాళ్ళు ఆ తల్లి గర్భంలో వచ్చారు. ప్రతిసారి కూడా అలాగే జరుగుతుంది అనమాట. ద్రౌపది ఎన్ని అవమానాలు, ఎన్ని మానభంగాలు, ఆ ద్యూత సభలు జరిగిన మళ్ళీ ధర్మం కోసం అన్న మళ్ళీ నిలబడ్డారు ఆవిడ. కాబట్టి ఎవరైతే ధర్మం కోసం అనేకమైనటువంటి కష్టాలు కలుగుతున్నా అన్నిటిని పక్కన పెట్టి ఈశ్వరుని స్మరించుకొని ధర్మం కోసం ఎవరు నిలబడతారో, ధర్మో రక్షతి రక్షితః. అప్పుడు యతో ధర్మ తతో కృష్ణ. కృష్ణ అంటే ఈశ్వర భగవంతుడు అని అర్థం. యతో ధర్మ తతో కృష్ణ. యతో కృష్ణ, ఎక్కడ పరమాత్మ ఉంటే తతో విజయ. అంతే కదమ్మా. అందువలన మీరు తాత్కాలికంగా జరుగుతున్న వాటి గురించి చూసి, అందుకే చూడండి ఈ పదవులు, అధికారాలు, బిజినెస్లు తాత్కాలికం చూసి ఒక్కసారి ఐటీ రైడ్స్, ఒకసారి కేసులు, అవినీతి, కరప్షన్ పడితే ఏమవుతారు? కూలిపోతారు మేడలు. కూలిపోతున్నాయి మేడలు, కాలిపోతున్నాయి పాకలు అన్నట్టు ఒక్కసారి కుమిలిపోతారమ్మా. ఎవరైతే కష్టాలు పడుతున్నారో వారే ఈశ్వర ఒడిలో ఉన్నారు. మిగతా వాళ్ళు దూరంగా ఉన్నారు ఎక్కడో. మీరు ఒక విషయం చూడండి, పిల్లలు ఆడుకుంటారు బురదలో. మీలాంటి తల్లి వెళ్ళి ఆ పిల్ల పట్టుకొని లాక్కుని వస్తుంటారు, ఏడుస్తుంటారు. రాదు, బురదలో ఆడుకోవాలని అనుకుంటారు. కానీ లాగిపట్టి ఒకటి కొట్టి తీసుకొచ్చి స్నానం చేయిస్తారు. ఏడుస్తుంటారు, బాగా సబ్బు పెట్టి కడుగుతూ ఏడుస్తుంటారు. ఆ తర్వాత మేకప్ చేసి బట్టలు వేసి అద్దం చూపెడితే హా నవ్వుతుంది. ఇది కూడా అలాంటిదే. మనం ఎంత కష్టాలు పడుతున్నామో అందుకే కుంతీదేవికి లాస్ట్కి కృష్ణ ఒక వరం ఇచ్చాడు. అమ్మ అత్త, మీ జీవితాంతం కష్టాలే. మీకు 5 కొడుకులు ఉన్నారు కానీ ఎవరి వల్ల నీకు సుఖమే లేచమని సుఖం పొందలేదు. నేను నీకు ఆఖరికి ఒక వరం ఇవ్వాలనుకుంటాను, కోరుకో అన్నారు. ఆ మహాతల్లి ఏం వరం కోరుకుని తెలుసమ్మా? కృష్ణ, నా జీవితాంతం నాకు కష్టాలు ఉండేటట్టు వరం ఇవ్వన్నదనమాట. ఎందుకని ఆశ్చర్యం వేస్తుందా లేదా? ఆశ్చర్యం వేస్తలేదా? అదేంటి, నాకు మంచి బంగ్లాలు, భోగాలు, రాక్ డ్యాన్సులు, రోల్ అండ్ రాకు, ఈ బంగారు ఆభరణాలు ఇవి కోరుకుంటారు మనోళ్ళు అయితే. కానీ ఆ తల్లి నిజంగా కుంతీదేవి భాగవతంలో మీరు చదవండి కావాలంటే, తను ఏం కోరిందంటే, నాకు నిరంతరం కష్టాలు కలిగేటట్టు వరం ఇవ్వు కృష్ణ.
ఎందుకు అంతా ఇప్పటికే అంటే ఒక్కసారి నాలో ఈ కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా ఆనందంగా ఉంటే నిన్ను స్మరించడం మర్చిపోతాను కృష్ణ. నిన్ను నిరంతరం స్మరించాలంటే నాకు కష్టం ఉండాలి తోడు అన్నది ఆవిడ. అందువలన మీరు ఒక చిన్న విషయం గమనించండి. శబరిమాత రాముడి దగ్గరికి వెళ్ళిందంటారా? మరి ఎవరు వెళ్ళారు ఆవిడ దగ్గరికి? ఆవిడ గురువు గారి మాట విని ఎండనక వాననక కొన్ని సంవత్సరముల పాటు నిరీక్షించింది అన్నమాట. రాముడు వెళ్ళాడు. సీతాదేవి రావణాసుడు అపహరించిన తర్వాత అశోకవనంలో పెట్టారంటాం కదా. సీతాదేవి ఎత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళలే, రాముడు వెళ్ళాడు. మీరు కూడా నిజంగా మీకు రాముడు కావాలా? నిజంగా మీకు కావాలా? ఊరికే పై మాటల రామ 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 హరే హరి రామశిలకలాగా నిజంగా కావాలని మీ యొక్క ఆర్తత్రాణ పరాయణ అంటారు దేవుడికి. అంటే సకల ఆర్తుల్ని నివారించి రక్షించేవాడు పరమాత్మ. నిజంగా మీ ఆత్మఘోష తపనతో తపిస్తే మీకు హనుమంతుడి సహాయం లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడే, ఎక్కడో కాదు, ఇక్కడ ఇప్పుడు నౌ హియర్ హనుమంతుడి సహాయం వస్తుంది. హనుమంతుడి ఈస్ కమింగ్. మెసెంజర్ అనమాట, పోస్ట్ మ్యాన్ లాగా. ఎవరింటికి ఏది వెళ్ళాలి తీసుకెళ్ళి పోస్ట్ మ్యాన్ తెలుసు. రాముడి దగ్గర తీసుకెళ్ళడం ఒక హనుమంతుడికే తెలుసు. హనుమంతుడు వస్తాడు అంటే హనుమంతుడు ఎలాగొస్తాడు స్వామి? తోకుంటుందా? ఇలాంటివి అడగండి ప్రశ్నలు. హనుమంతుడు అంటే ఏదో ఆకారం ఉన్నట్టే కాదు, మనలో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అశుద్ధమైన అంతఃకరణం, మనస్సు, పవిత్రమైన హృదయము, మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి, దాన్ని అన్ని కలిపితే హనుమంతుడు. అయితే ఇప్పుడు మనలో ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ మనము డైల్యూట్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మిక శక్తి ఉండేది కాబట్టి తపస్సులు ఎక్కువ చేసేవాళ్ళు. దాన్నే సత్యయోగం అని పిలిచారు. కొన్ని రోజులకి ఈ ప్రకృతి ప్రభావమా అన్నట్లుగా ఆ తపశ్శక్తి, ఆ జ్ఞానం మీద ఆ జిజ్ఞాస తగ్గింది. యజ్ఞయాగాలు ద్రవ్య పదార్థాలతో చేయడం మొదలెట్టారు. సో అది త్రేతాయుగం. ఆ తర్వాత ఇక పౌరాణికమైనటువంటి పూజలు ఇవన్నీ ఎంటర్ అయిపోయినాయి. ఈ కోరికలు, దురాశ, అసూయలు అన్నీ ఎంటర్ అయిపోయినాయి. దాన్ని ద్వాపరం అన్నారు. అంటే మీకు సత్యయుగములో పూర్తిగా ధర్మం 4 పాదములు అని చెప్తుంటారు మన వాళ్ళు. త్రేతాయుగంలో 3 పాదములు అంటారు, ద్వాపరంలో 2 పాదములు అంటారు, కలియుగములో 1 పాదం అంటారు. విన్నారా? అంటే అర్థం ఏంటమ్మా? సత్యయుగములో అంత ధర్మమే ధర్మము. త్రేతాయుగం వచ్చేసరికి ఏమైంది? అవతల ఒడ్డులో ఉంది అధర్మం, యువతల ధర్మం ఉంది. చూసారా? లంక ఎక్కడ ఉంది? అవతల. రాముడు ఎక్కడ ఉన్నాడు? యువతల. అంటే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి ప్రతీక ఎవరు? రామ. అధర్మానికి ప్రతీక ఎవరు? రామ. మరి ద్వాపర యుగం వచ్చినప్పటికీ అవతల యువతల లేదు, ఒకే ఇంట్లో ఉన్నాయి 2, కౌరవులు పాండవులు. కలియుగంలో వచ్చేసరికి ఒక ఇంట్లో కాదు, ఒకే ఒంట్లోనే 2 ఉన్నాయి, ధర్మం అధర్మం 2 ఇక్కడ ఉన్నాయి లోపల. మన లోపల చెడు గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. మంచి గుణాలని పాండవులు అంటారు, చెడు గుణాలని కౌరవులు అంటారు. నిరంతరం మనలో యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం అంటారు దీన్ని. దీని వెనక ఉన్నటువంటి పరమాత్మ కృష్ణ ప్రకాశింపజేస్తున్నాడు ఆత్మ చైతన్యంగా. అందువలన ఈ చెడు గుణాలని పూర్తిగా తగ్గించుకోవాలంటే మీరు నిస్వార్థంతో కూడి సేవ చేస్తూ మీ యొక్క కర్తవ్యాలు నిర్వర్తిస్తే మీ చెడు గుణాలన్నీ మెల్లగా తగ్గుతుంటాయి. అప్పుడు ఒక్కసారి ఇంతకీ నేను ఎవరిని, నా స్వరూపం ఏంటి, నా కర్తవ్యం ఏంటి అని మీరు ఈశ్వరుని తేని ఒక భక్తిపూర్వకంగా, ప్రీతిపూర్వకంగా, శ్రద్ధతో భజిస్తే ఆ ఈశ్వరుడు ద్వారా మీకు పుణ్యం ద్వారా ఈశ్వరు అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు మీ యొక్క ముక్తి అంటే పూర్తిగా శాశ్వతమైనటువంటి అనంతమైన ఆనందమే మన స్వరూపం. మనం కలియుగంలో ఉన్నాం కదా గురూజీ. ఇబ్బంది పడుతున్న వాళ్ళని దేవుడే చూసుకుంటాడు అనుకోవాలా, లేదంటే ఫైట్ చేయాలా? మనం కలియుగంలో లేము. కలియుగం అనేది సెపరేట్ కాదు. ఇక్కడ 4 యుగాలు ఉన్నాయి. ఇప్పుడు 4 యుగాలు ఉన్నాయమ్మా. నేనేం చెప్పాను మీకు? సత్వగుణం పూర్తిగా దైవీ సంపతో ఉన్న వారికి ఇదే సత్యయుగము. ఎవరైతే ఇంకా కొంచెం డైల్యూట్ అయిపోయి స్వార్థంతో ఉన్నాయో, ఇవన్నీ పూజలు, కథలు, పురాణాలు గట్టి పట్టుకుని ఉంటారో వాళ్ళు ద్వాపర యుగంలో ఉన్నట్టు. ఇంకా కూడా కావో పీవో మజా కోరో మజా రోల్ అండ్ రాక్ రాసుకొని గుద్దుకొని పూసుకొని ఉంటారు కదమ్మా. పోసుకొని రాసుకొని ఉన్నాయి కదా. ఇవన్నీ సిఎంఆర్ సెంట్రల్లో అని ఉన్నాయి కదా, ఏసీలు బీసీలు. ఇవన్నీ ఉన్న వాళ్ళు కలియుగం అని పేరుతో. ఎందుకంటే తప్పించుకోవాలి కదా. మేము కలియుగం 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 కలుషాలకు ఇది నిలయం అని పాడుకుంటారు అనమాట.
తాగుబోతులంతా. సో దీన్ని ఏంటంటే కలియుగం అని ప్రచారం చేసుకుంటున్నాం. మన అందరికీ సమానంగా ఏమి, మీకు ముందే చెప్పాను, ఒక ఇంట్లోనే ఒక లోకంలో అందరు జీవించట్లేదు, ఎవరి లోకం వాళ్ళది. కాబట్టి ఈ కలియుగం అని మీరు బ్రాండ్ అయ్యొద్దు. ఇక్కడ కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఏంటమ్మా, రాక్ స్టోన్ మ్యాన్ నుండి ప్లాంట్ మ్యాన్గా మనము ముందు పైకి వెళ్ళాలి, వృద్ధి చెందాలి. ప్లాంట్ మ్యాన్ నుండి యానిమల్ మ్యాన్గా, జంతువు మనిషి, ఆ జంతువు నుండి మానవుడిగా మారాలి, మానవుడి నుండి మాధవుగా మారాలి. అందుకే మనల్ని కూడా జంతువులే అంటారు. జంతువుల్లో మనం గొప్పవాళ్ళం. అయితే మనం దేనికోసం ప్రయత్నిస్తున్నాము? సుఖాలకి, భోగాలకి. ప్రతి కీటకము, ప్రతి జంతువు సుఖాలు భోగాలు పొందుతున్నాయి. వాటి కోసమే మనం జీవించడానికి మనకి మానవ జన్మ అక్కర్లేదు, తెలుసా? మానవ జన్మ అక్కర్లేదు, తెలుసా? గొప్పగా బతకాలి, ఫైనల్ డెస్టినీ అదే. గొప్పగా అంటే ఏంటి బతకాలి ఏంటి తెలుసా? మీరు పరమాత్మ స్వరూపంగా పొందడమే జీవితంలో అల్టిమేట్ లక్ష్యం అమ్మ. మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ గోల్ అన్నారు అనుకోండి, ఐ వాంట్ బికమ్ ఏ కలెక్టర్, ఐ వాంట్ బికమ్ ఏ కండక్టర్. ఇది కాదు మనం అవ్వాల్సింది. మనం చదువుకున్నప్పుడు చెప్పుకుంటాం అలాగా, చిన్నపిల్లప్పుడు మనకేం తెలియదు కాబట్టి. బట్ నేను నా యొక్క స్వరూపమైనది, ఒక కొండ, నా స్వరూపం నేను కొండ కాదు, నేను మట్టి అని తెలుసుకోవడం దాని లక్ష్యం. ఒక కెరటం, నేను కెరటం కాదు, నీరు అని తెలుసుకోవడం దాని లక్ష్యం. ఒక ఆభరణం, నేను ఆభరణాన్ని కాదు, నేను బంగారం అని తెలుసుకోవడం దాని లక్ష్యం. నేను మనిషిని కాదు, నేను శివ అని తెలుసుకోవడం నా లక్ష్యం. మీ యొక్క లక్ష్యం ఏంటి ఇప్పుడు చెప్పండి? శివ, తత్వమసి అంటే అదే అర్థము. నువ్వే ఈశ్వర స్వరూపమై ఉన్నావు, కానీ ఈశ్వర స్వరూపం నువ్వు గుర్తించట్లేదు. నువ్వు జారిపోయి ఇది పట్టుకున్నావు, అది విషయం అనమాట. అందుకే చెరుకు రసం విడిచిపెట్టి ఆ బగాసే పట్టుకొని మనం వేలాడుతున్నాం. సృష్టిలో అణువణువు కూడా పరమాత్మతో వైబ్రేట్ అవుతుంది. అందుకే శివుని ఆజ్ఞ లేనిది. అందుకే ప్రతి క్రిమి కీటకములో కూడా పరమాత్మ యొక్క చైతన్యమే ప్రతిబింబిస్తున్నది. ఎలా అంటే అమ్మా, లోపల ఈ హృదయంలో ఏదైతే పరమాత్మ ప్రతిబింబిస్తుందో అదే చెవుల ద్వారా, అదే కళ్ళ ద్వారా, అదే నాలుక ద్వారా, అదే ముక్కు ద్వారా, అదే మనసు ద్వారా, అదే బుద్ధి ద్వారా ప్రకటమవుతుంది. ఎలాగైతే ఒకే ఎలక్ట్రిసిటీ, కరెంట్, బల్బ్, ఫ్యాన్, లైట్, హీటర్, కూలర్, మైక్ అన్నిటి ద్వారా ఆ ఎక్విప్మెంట్లకు ఆధారంగా మార్పు చెందుతుంది. కదా, కరెంట్లో ఏమైనా మార్పు ఉందమ్మా? అర్థమవుతుందా? ఈ విధంగా ఎక్విప్మెంట్లన్నిటి వెనక ఉన్నటువంటి ఒకే కరెంటు ఎలాగైతే అవ్యక్తంగా అదృశ్యంగా ఉన్నదో, యావత్ సృష్టి అంతా నామరూపాల వెనక ఒకటే పరమాత్మ ఉన్నది. అందువలన ఈశ్వర దేవుడి కోసం ఎక్కడికి వెతకక్కర్లేదు. ఇప్పుడు రైట్ నౌ హియర్ యు ఆర్ ద పరమాత్మ స్వరూపానివే. కానీ పరమాత్మ స్వరూపం ఎలాగా? కెరటము నేను నీరుగా తెలుసుకోవడానికి ఎక్కడ తపస్సు చేయక్కర్లేదు. కెరటము నేను నీరు అని తెలుసుకోవడానికి కెరటం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏం అక్కర్లేదు. కుండ నేను మట్టి అని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళి తపస్సు చేయాలి కుండ. సో నేను శివ స్వరూపాన్ని, పరమాత్మ తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. జ్ఞానం ఉండాలి. ఇక్కడ చీకటి ఉన్నది. చీకటి ఉంటే మనం ఒక స్వామి తీసుకెళ్ళి ధ్యానం చేదుమా, భజన చేదుమా, పూజ చేదుమా? పూజ చేస్తే చీకటి పోతుందా? చీకటి పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన అజ్ఞానంలో కొట్టుకుంటాం మనం. అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమాన దంద్రమ్యమాన పర్యంతి మూఢ అందేనైవ నీయమానాయత అందాహ. అందరూ అజ్ఞానంలో బాగా పిహెచ్డీ చేసి కూర్చున్నాం మనం. డాక్టర్ లక్ష్మి పిహెచ్డీ ఇన్ ఇగ్నోరెన్స్, డాక్టర్ రామారావు పిహెచ్డీ ఇన్ ఫుల్ ఆఫ్ అజ్ఞానం, డాక్టర్ కృష్ణారావు ఫుల్ ఆఫ్ అజ్ఞానంలో డాక్టరేట్. ఈ డాక్టరేట్లు పట్టుకొని ఉన్నాం మనము. ఈ మతాలను పెట్టుకొని, ఈ కులాలను పెట్టుకొని, ఈ భాషలు ప్రాంతాలను పెట్టుకొని, అజ్ఞానం మూల కారణం. అజ్ఞానం తల్లి తాటకి ఉంటుంది. మారీచ సుబాహు అంటారు రామాయణంలో. ఈ మారీచి సుబాహులు తల్లిలాగా అజ్ఞానం అనేది మనం పట్టిస్తుంది. అందరం కూడా అజ్ఞానం ఉన్నాం కదమ్మా. సో ఒకడు అజ్ఞానం అందరూ ఉన్నప్పుడు నేను పండితుడు, నేను బయటకు వస్తాడు ఒకడు, నాకు అన్నీ తెలుసు, నేను పండితుడిని, నేనే వివేకవంతుడిని, ధీరహ అని ప్రకటించుకుంటాడు గురువుగా. ఇకన ఆయన అన్ని దగ్గర తెలిస్తే నేనే గొప్పవాడిని, వక్తని, ప్రవక్తని, నేనే ప్రాఫిట్ని, నేనే ప్రీచర్ని, నేనే టీచర్ని ప్రకటించుకుంటాడు. మనకేం తెలియదు కదా, మనం ఆయన ఫాలో అవుతాం. అందే నైవ నియమాన యత అందా. అర్థం ఏంటి? ఒక గుడ్డివాడు 10 మంది గుడ్డివాళ్ళు దారి చూపిస్తున్నాడు అంటే ఎలాగుంటుందమ్మా అది? వెళ్ళి గట్టర్లో పడతారా లేదా అందరూ ఆయనతో పాటు?
మనం కూడా అలాగే చేస్తున్నాం. మనకు లీడ్ చేసినటువంటి లీడరు అజ్ఞానంలో పిహెచ్డి చేశాడు, మనం ఆయన తిరుగుతున్నాం.